ఈ లోకానికి ఆయన వచ్చాడు. అవును ప్రియులారా, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించనని వ్రాయబడినట్లు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అవును, మన ఆసియా ఖండంలో మరి బెత్లెహేం అనేటటువంటి గ్రామంలో, యోధా దేశంలో బెత్లెహేం అనే గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన జన్మ ప్రత్యేకమైంది ప్రియులారా. ఆయన కన్య గర్భమందు జన్మించాడు. అవును అవును ప్రియులారా, ఆయన గురించి వ్రాయబడిన మాట ఇలా ఉంది. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో ఈ మాట ఇలా రాయబడింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అని వ్రాయబడింది. ఒక కన్యక మరి ఆయనకు జన్మనిచ్చింది ప్రియులారా. ఆయన యోధా దేశంలో జన్మించాడు, దావీదు కుమారుడుగా జన్మించాడు. అంత మాత్రం కాకుండా ఆయన అందరి కొరకు, ఎందరి కొరకు అంటే అందరి కొరకు ఆయన మరణాన్ని రుచి చూచాడు. అవును ప్రియులారా, మానవుడు నశించి నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు.